డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, కొంతమంది అది సాధించాలి, ఇది సాధించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి అని. బట్ చాలా మంది ఎంత అడుగులు ముందుకు వేస్తూ ఉన్నా కూడా, వాళ్ళు ఎన్నిసార్లు సాధిస్తామని ట్రై చేసినా కూడా ఓడిపోతూ ఉంటారు. ఈ ఓటమి ఎక్కువ సార్లు వచ్చేసరికి ఇంకా వాళ్ళకు దాని మీద పూర్తిగా ఇష్టమూ పోతుంది, ఇక చెయ్యాలి, సాధించాలి అన్న కోరిక పూర్తిగా పోతుంది. సో నిజంగా ఎందుకు ఫస్ట్ అలా అవుతుందండి? కొంతమంది మేము ఏది ముట్టుకున్నా అది అది ఇంకా అది సెట్ అవ్వదు, సక్సెస్ రాదు, మేము ఎంత ట్రై చేసినా అంతే, ఎన్ని మోటివేషనల్వి విన్నా మేము చేసినా కూడా మేము ఏది సాధించలేకపోతున్నాం, ప్రతి దాంట్లో ఓటమినే చూస్తున్నామని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఫస్ట్లీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్నో పనులు చేస్తుండొచ్చు, మనకి ఎన్నో గోల్స్, ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, కానీ నేను నా గోల్ టువర్డ్స్ వర్క్ చేసేటప్పుడు నా మైండ్ సెట్ పాజిటివ్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను భయపడుకుంటూ చేస్తున్నాను, ఫెయిల్ అయిపోతానేమో అని చేస్తున్నాను, చెయ్యాలని చేస్తున్నాను, ఇలా ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా అది వర్కౌట్ కాదు. మనకి బేసిక్గా ఏంటంటే ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పాజిటివ్ మైండ్ సెట్ అసలు ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఇలాగే మీరు చెప్పినట్టు ఎన్నో బిజినెస్లు ట్రై చేస్తుంటారు, లేకపోతే రిలేషన్షిప్లో కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనేసి వీళ్ళు ఏంటంటే సమ్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో రింగ్ ఇస్తారు, లేదా ఏదో స్టోన్ ఇస్తారు, వేసుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. ఆ రింగ్ వేసుకున్న తర్వాత 80 to 90% పీపుల్కి మంచి జరుగుతుంది. అది మంచి జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే అరే వాహ్ ఇది భలే పనిచేసింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న రూట్ కాస్ట్ చెప్తాను చూడండి. మీరు ఆ రింగ్ పెట్టుకోక ముందు వరకు మీ మైండ్ మొత్తం నెగటివిటీ తోటి ఫిల్ అయి ఉండే, యువర్ యాటిట్యూడ్ వాజ్ అబ్సల్యూట్లీ నెగటివ్. నేను బిజినెస్ లో ఫెయిల్ అయితేనేమో, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ కాదేమో, నేను ఏది చేసినా అంత బొగ్గు అవుతుంది కానీ దానిలోంచి ఏది పాజిటివ్ అవ్వట్లేదు అనే థాట్ లో ఉన్న మీరు ఒక రింగ్ పెట్టుకున్నప్పుడు అతను మీకు ఒక మాట చెప్పుంటాడు, ఇది పెట్టుకోనాయన నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం కింద మారుతుంది అని ఒక మాట చెప్పుంటాడు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీ యాటిట్యూడ్ మారుతుంది. ఇప్పుడు పాజిటివ్ మైండ్ సెట్, మీ మైండ్ సెట్ పాజిటివ్ అయిన తర్వాత మీరు చేసే పనులు కూడా అదే పాజిటివిటీతో చేసినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ ఖచ్చితంగా చేరుకుంటుంది. అండ్ అప్పుడు మీరు అనుకుంటుంది ఏంటంటే ఇది వర్కౌట్ అయింది అని అనుకుంటారు అన్నమాట, కానీ ఇది కాదు, ఇది వర్కౌట్ అయింది ఇక్కడ. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏం చేసినా సరే ఏదో చేస్తున్నాను కదా అని చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ. అప్పుడు మీరు అనుకుంటారు నేను ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి అనేసి. అలా కాదు, మీరు చేసేది ఏదన్నా సరే ఫస్ట్ ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అప్రోచ్ తోటి వెళ్తేనే మనకి ఏంటంటే ఆ రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము, ఏదన్నా మంచి పని చేసే ముందు టెంపుల్కి ఎందుకు వెళ్తాము అని అంటే ఆ పాజిటివ్ వైబ్స్ కోసం. దట్ ఈస్ ద రీజన్. సో ఆ పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సక్సెస్ అనేది వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే చాలా మంది చేసేటప్పుడు ఒక ప్లానింగ్ లేకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను ఏదో చేద్దాం అనుకుంటారు, దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక బ్లూ ప్రింట్ అవి ఏం లేకుండా సరదాగా ఏంటంటే మందావుతూ మామ అయితే లేదు మామ ఇది మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే, ఇప్పుడు మన ఈ సాఫ్ట్వేర్ ఫుల్ ప్రెషర్ ఉంది, బిజినెస్ స్టార్ట్ ఏది ఇదంతా మందాకుంటూ చేసే పని ఇది చేసుకుంటూ రేపు పొద్దున నెక్స్ట్ డే చలో నువ్వు 1 లక్ష నేను 1 లక్ష నేను 1 లక్ష ఇది చేసేద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే పూల్ ఇన్ మనీ చేసి. అసలు గ్రౌండ్ వర్క్ చేశారా, కావాల్సిన ప్లానింగ్ చేశారా, దానికి సఫిషియంట్ ఫండింగ్ ఉందా, వాట్ ఇఫ్ ఇదైతే ఏంటి కాకపోతే ఏంటి, అసలు ఇలాంటి ప్లానింగ్ ఏం లేకుండా స్టార్ట్ చేసి అండ్ పే బ్యాక్ పీరియడ్ ఏంటి, ఎన్ని రోజులకి నాకు పే బ్యాక్ వస్తుంది, అండ్ అంతవరకు నాకు ఫండింగ్కి సోర్స్ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకుంటూ స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే నేను చూసానండి చాలా, స్పెషల్లీ రెస్టారెంట్ బిజినెస్ లో చూస్తుంటాను ఇది నేను. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసేస్తారు, 4 months 5 months 6 months తీసేస్తారు. 6 months లో మీరు రెస్టారెంట్ ని తీసేసారు, పెట్టడం అయిపోయింది, నడిపడం అయిపోయింది, తీసేయడం కూడా అయిపోయింది అని అంటే దట్స్ ప్యూర్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఇప్పుడు మీరు ప్లానింగ్ చేస్తున్నారంటే దట్ షుడ్ బీ టు అది యూనో అసలు అట్లీస్ట్ ఒక 1 year పక్కన పెట్టేయాలి. రెస్టారెంట్ అని అంటే ఒక 1 year పక్కన పెట్టేయాలి, నాకు ఏమీ రాదు, నాకు రన్నింగ్ కాస్ట్ ఉండాలి, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకోవాలి అని ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో
ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ వల్ల ఫెయిల్యూర్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్, అసలు ఎందుకు సక్సెస్ అవ్వరు చాలా మంది అని అంటే, వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఓపెన్ టు చేంజ్. సో ఇప్పుడు మార్కెట్ డైనమిక్స్ మారుతూ ఉంటాయండి. సో మార్కెట్ డైనమిక్స్ మారుతూ ఉంటాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ Yes. అవుతూ ఉంది. దానికి తగ్గట్టు నేను కూడా ఇంప్రూవ్ అవ్వుకుంటూ నేను ముందుకు వెళ్ళాను అని అంటే నాకు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. నేను టెక్నాలజీ ముందుకెళ్తుంది బట్ నేను అప్డేట్ అవ్వట్లేదు అని అనుకోండి, నేను అక్కడే ఉన్నాను అనుకోండి, ఆబ్వియస్లీ నాకు ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా. సో ఇది గ్రహించకుండా మనల్ని మనము రిజిడ్ గా పెట్టేసుకొని నా థాట్ ప్రాసెస్ ని అలాగే ఉంచుకొని నేను స్టిక్ ఆన్ అయిపోతాను, ఇంతకు ముందు వాళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళందరికీ వర్కౌట్ అయింది కదా, నాకు ఎందుకు వర్కౌట్ కాదు అనే క్వశ్చనింగ్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎలా చేశారు అన్నది వీళ్ళు తీసుకోవట్లేదు. ఎలా చేశారు అండ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, వాళ్ళు Yes. స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు Right. మార్కెట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ కి వాళ్ళు రెడీ లేరు అంటే కనుక ఆబ్వియస్లీ సక్సెస్ రాకపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఏంటంటే చాలా మంది వర్క్ స్టార్ట్ చేస్తారు, కొంతవరకు చేసి ఫెయిల్ అయిపోయినాక ఇంకో యాక్టివిటీకి వెళ్ళిపోతారు. Yes. సో అది ఆ యాక్టివిటీస్ మారటం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ ఎఫర్ట్ ఒక చోట పెట్టట్లేదు. ఇక్కడ పెట్టనప్పుడు ఏమవుతుంది అని అంటే మల్టిపుల్ ఛానల్స్ లో మన టెస్టింగ్ అయ్యి చేసి ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఇక అంతే. చాలా మంది లేబులింగ్ కూడా చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే నువ్వు ఏది ముట్టుకున్నా అంతేరా నాయన, నీతోనేం నిజం. కాదు ఇంకా అని వాళ్ళని డిమోటివేట్ చేయటము, ఇలాంటివి కూడా అవుతా ఉంటాయి. సో ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే డిమోటివేషన్ ఉంటుంది చూడండి, అది కూడా ఒక సోర్స్ అన్నమాట వీళ్ళు Correct. సక్సెస్ కాకపోవడానికి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత పాజిటివ్ గా ఉన్నా నా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇంపార్టెంట్. పద్దాక నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ఆబ్వియస్లీ నేను సక్సెస్ కాలేను. సో ఇలాంటి వాళ్ళు ఏదైతే సక్సెస్ అవుదాం అనుకుంటున్నారో మీ చుట్టుపక్కల కంపెనీని కూడా అలాంటి వాళ్ళని చేర్చుకోండి, అలాంటి వాళ్ళతోటే ఉండండి. అంతేగాని పద్దాక నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, పద్దాక నీ కాలు పట్టుకుని నిన్ను కిందికి లాగే వాళ్ళతో ఉన్నావు అని అంటే నువ్వు పైకి పోలేవు. సో నీ సరౌండింగ్స్ ని కూడా మనం పాజిటివ్ గా చేంజ్ చేసుకున్నామంటే దట్ ఈస్ వెన్ సక్సెస్ రావడానికి ఆ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిజంగా అందుకే అంటారు ఎంత పడితే అంత స్ట్రాంగ్ అయిపోతావు అనేసి. ప్లీజ్ నిజంగా రామ్ గారు చెప్పినట్టు ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మనం చేస్తే మనం కూడా అన్ని సాధిస్తాం. Yeah. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.